నమస్తే, వెల్కమ్ టు రస్తా టీవీ న్యూస్. హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ చూసినా హైడ్రా. సో మొత్తం టాపిక్ అంతా కూడా హైడ్రా మీదనే నడుస్తుంది. అంటే ఈ హైడ్రా రైటా రాంగా అనే విషయం అయితే పక్కన పెడదాం. ఫస్ట్ మొన్న రీసెంట్గా అంటే మాదాపూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే చూసుకుందాం మనం ఒకసారి. అంటే ఎవరైనా పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారా ఇంతకుముందు కట్టుకున్నప్పుడు? అవును మేడం, పర్మిషన్ అంటే మాది రిజిస్ట్రేషన్ ఉంది, ఇంకోటి లేఅవుట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో పర్మిషన్ తీసుకుని కట్టుకున్నాక కూడా వాళ్ళకి మాత్రం హైడ్రా వచ్చేసి మొత్తం ఇల్లులు మొత్తం కూల్చివేతలు అయితే జరిగాయి. విందాం, ఇంకా వింటూ మాట్లాడుకున్నాం. ట్యాక్సీలు కట్టుకున్నదంటే రేకుల రూమ్లు కట్టుకున్నాం సార్ మేడం. మేము పెద్ద బిల్డింగ్లు కట్టలేము, పిల్లలు చేసి కట్టలేము. రేకుల రూమ్లు ఉన్నాయి, అవి కూడా గుడిసెలతో పాటేసాము మేడం. ఎందుకంటే పైనుంచి వర్షం కట్టే గుడిస్తే అది కూడా గురుస్తాయి. అదేం పెద్ద స్లాబ్లు ఏమి కాదు కదా మేడం కట్టుకోవడానికి. అంతే చిన్న చిన్న రూమ్లు వేసుకొని ఉన్నాం మేడం. ఉంటే దాన్ని కూడా వితౌట్ నోటీస్తో వచ్చి కూలగొట్టేసారు మేడం. పొద్దున 5ంటికి వచ్చారు, పొద్దున 5ంటికి వచ్చి పండుకొని ఉంటాం మేడం. ఆ పొద్దున 5ంటికి స్టార్ట్ చేస్తే ఎవరైనా లోపల ఉంటారు మనుషులు, ఎవరైనా చూడాలి కదా మేడం. చూసేది లేదు, ఏంటంటే డన్మని కూలగొట్టేసి ఎట్లుంటుంది మేడం. ఈరోజు నాడు మేము ఈరోజు రోడ్డు మీద పడ్డామంటే మాకు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వితౌట్ నోటీస్తో గవర్నమెంట్ రౌడీజం చేసుకుంటా. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ అయితే మేము పర్మిషన్ తెచ్చుకున్నాము అయినా సరే హైడ్రా అనేది కూల్చేసింది అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి మేము ఉదయం 5 అవుతుంది, 5కి మేము పడుకున్నాము, సో అయినా సరే వాళ్ళు మమ్మల్ని లేపకుండా ఏం చెప్పకుండా మేము కూల్చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు ఏం పర్మిషన్స్ కూడా ఏం ఇవ్వకుండా కూల్చేశారని అయితే వాళ్ళు చెప్తున్నారు. విందాం. ఈ పోలీసు వాళ్ళు అందరికి ఇట్లా చేసుకుంటా ఇట్లా కొట్టుకుంటా తీసుకుపోయి లోపడేసి హత్యాపార్థం చేయకపోతే ఏం చేయాలి మేడం మాకు చెప్పండి. ఒక మీరే చెప్పండి మేడం. ఏ కోర్టు. సో ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో మీరు వచ్చి కూల్చేస్తున్నారు కరెక్టే, మరి వీళ్ళని తీసుకెళ్ళి కొట్టాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇతను కొడుతున్నారు సరే, ఆ కొట్టే టైంలో ఇతనికి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? న్యాయం చేస్తలేదు, ఏ సీఎం న్యాయం చేస్తలేడు. ఇంతవరకు మేము కూలిపోయి 24 ఇప్పుడు దగ్గర 24 అవర్స్ అవుతుంది మేము కూలగొట్టి మాది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీరు ఎట్లున్నారు, తిన్నారా, తినలేరా, బతుకున్నారా, చచ్చిపోయారా, మమ్మల్ని రోడ్డు మీద. ఇప్పుడు కుటుంబం మొత్తం రోడ్డున పడిందండి. ఇగో వీళ్ళ వైఫ్, వీళ్ళ పిల్లలు ఇంతమంది ఉన్నారు. ఏం చెప్తున్నా అంటే మాకు తినడానికి తిండి లేదు. సో అంటే మేము ఇప్పుడు 24 గంటలు అవుతుంది, ఎవ్వరు కూడా రాలేదు, వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఉన్నరా తిన్నరా అని అడిగిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అని చెప్పేసి అయితే నేను చెప్తున్నారు. మేము రోడ్డున పడ్డాం, ఇప్పుడు మేము ఎలా తినాలి? మేము స్నానం కూడా బయటనే చేస్తున్నాం, ఆడవాళ్ళు అయ్యుండి స్నానం బయటనే చేస్తున్నాం, పడుకోవడం కూడా బయట రోడ్డు మీదనే పడుకుంటున్నాం, ఆ వర్షం వచ్చినా ఆ వర్షంలోనే తడుస్తున్నాం అని అయితే వాళ్ళు చెప్తున్నారు. విందాం ఇంకేం చెప్తాడు. ఇక్కడనే అనుకున్నాం మేడం, ఇదే పరిస్థితి. ఈయనే అనుకున్నాం మేడం, రాత్రి ఇక్కడ తిని ఇక్కడనే అనుకున్నాం. మా పరిస్థితులకి ఇట్లా గిన్నెలు నిండా మొత్తం మలగొట్టి పిల్లలు స్కూల్ ఉన్నాయి సార్, రేపటి నుంచి బ్యాగులు తీసుకుంటాం, బుక్స్ తీసుకుంటారు, పిల్లలు యూనిఫామ్ తీసుకుంటాం. చూడండి ఇక్కడ సామాన్లు అయితే ఎలా ఉన్నాయో, మొత్తం మనం వంట చేసుకునే గిన్నెలు కూడా మొత్తం ఎలా అయితే పరిచేసారో దీని మీద మొత్తం అసలు ఇది చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తినడానికి వండుకోవడానికి కూడా సామాన్లు లేకుండా మీరు ఇలా హైడ్రా అనుకుంటూ ఇలా చేస్తే ప్రవర్తిస్తే అది కరెక్ట్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. అంటే కూడా ఎవరు కూడా ఎటువంటి కనికరించకుండా పిల్లల్ని మమ్మల్ని. సో పిల్లలు కూడా మేము బుక్స్ ఉన్నాయి లోపల, బుక్స్ తెచ్చుకుంటాము. ఒక పాప అయితే చిన్న పాప ఫుడ్ ఉంది లోపల, ఆ ఫుడ్ తెచ్చుకుంటామని చెప్పినా సరే వాళ్ళు వినకుండా వాళ్ళని పక్కకు నెట్టేసి మరి ఇట్లా హైడ్రా అనేసి వాళ్ళని ఇల్లు కూలగొట్టేశారు. ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు న్యాయం మేడం చెప్పండి? పెద్ద పెద్ద బడాబాబులు అనేది హైడ్రా కరెక్ట్ అంటే మాలాంటి వాళ్ళ మీద కరెక్టా, లేకపోతే పెద్ద. ఇప్పుడు హైడ్రా అంటే హైడ్రా కరెక్టా రాంగా అనేది అది మీకు తెలియాలి, ఓకేనా? అంటే సామాన్యులకు అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళ మీద చూపించాలి కానీ మాలాంటి సామాన్య ప్రజల మీద చూపిస్తే ఏమొస్తుంది మీకు? అంటే మేము ఓట్లేసి కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, ఓట్లేసి గెలిపించుకున్నాక నువ్వు మాకు ఇదా చేసేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి తనైతే బాధపడుతున్నారు. ఇది ఏమాత్రం న్యాయం మేడం? మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేద ప్రజల కోసం ఉన్న గవర్నమెంట్ అన్నారు కదా, పేద ప్రజల గురించి ఏడా ఉంది మేడం? సో ఇదైతే నాకు చాలా బాధాకరంగా అనిపించిందండి. ఎందుకు అంటే హైడ్రా ఓకే మీరు మంచి కోసమే చేస్తున్నారు, చేయండి, కానీ అది కొంచెం వాళ్ళకి
ఉండడానికి కొంచెం ఒక స్థలం అన్నా ఇచ్చి లేకపోతే కొంచెం ముందు అన్నా ఇన్ఫామ్ చేసి ఉంటే బాగుండేది. సో వాళ్ళు తన్నులు తినడం, వాళ్ళు చావడానికి హత్యా ప్రయత్నం కూడా చేశారు. పెట్రోల్ కూడా పోసుకొని చనిపోవడానికి ప్రయత్నించారు. సో అలా ఒకవేళ చనిపోతే కుటుంబం చాలా పిల్లలు ఉన్నారు, సో వైఫ్ ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది తర్వాత ఒకవేళ తనకి ఇంటి యజమానికి ఏమన్నా అయితే తన వెనుక ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారని చెప్పేసి వీళ్ళైతే బాధపడుతున్నారు.